రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు తలెత్తాయని, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. మంగళవారం శాసనసభలో శాంతి భద్రతల అంశంపై ఆయన మాట్లాడారు. ప్రజలు భయం లేకుండా సంతోషంగా జీవించాలంటే శాంతి భద్రతలను కాపాడటం చాలా ముఖ్యమని తెలిపారు. తమ ప్రభుత్వంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, తప్పు చేసిన వారి తీట తీస్తామని సీఎం హెచ్చరించారు. ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుందని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణంపై ఏపీ అసెంబ్లీలో నేడు విస్తృత చర్చ జరిగింది. బీజేపీ సభ్యుడు సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. అమరావతి పనులు పూర్తి చేయడానికి 64,721 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేసినట్లు వెల్లడించారు. అమరావతి పనుల టెండర్లో కొనసాగుతున్నాయని, అమరావతి నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ విభజన తర్వాత అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించి అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తే ఆ చట్టాన్ని మార్చడానికి అవసరమైన ఆర్థిక, న్యాయపరమైన క్లియరెన్స్ ఎవరిచ్చారని బీజేపీ సభ్యుడు సుజనా చౌదరి ప్రశ్నించారు. దాన్ని కేబినెట్లో ఎవరు పెట్టారనే అంశాన్ని తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతికి వ్యతిరేకంగా కోట్లాది రూపాయలను లాయర్లకు ఎవరు ఖర్చు పెట్టారో బయట పెట్టాలన్నారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే 3 పంటలు పండించే భూమిని రైతులు అమరావతికి ఇచ్చారన్నారు. వారికి న్యాయం చేయాలని సుజనా విజ్ఞప్తి చేశారు. తనకు రాజధానిలో 600 ఎకరాలు ఉన్నట్లు నోటీసులు ఇచ్చారని, అయితే తనకు గాని తన కుటుంబానికి గాని అంగుళం భూమి కూడా అమరావతిలో లేదన్నారు. సిఆర్డీఏ చట్టం స్థానంలో రేరా వంటి చట్టాన్ని తీసుకువచ్చి రైతులకు రక్షణ కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. గతంలో అమరావతికి జగన్ కూడా ఆమోదం తెలిపారని, ప్రభుత్వం మారాక 3 ముక్కలాటలు ఆడారని మంత్రి అన్నారు. దీంతో రాజధాని రైతులు 5 ఏళ్లు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ప్రభుత్వం మారాక గత ప్రభుత్వం పెట్టిన అడ్డంకులు తొలగించడానికి 7-8 నెలల సమయం పట్టిందన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు 13,400 కోట్లు మంజూరు చేశాయన్నారు. జర్మనీకి చెందిన KfW ఆర్థిక సంస్థ 5,000 కోట్లు ఇచ్చిందని తెలిపారు. హట్కో 11,000 కోట్లు, కేంద్రం 1,560 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి మంజూరు చేశాయన్నారు. రాజధానిని 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని, మెయిన్ రోడ్లు 2 ఏళ్లలో పూర్తి కానుండగా డ్రైన్లు, LPS రోడ్లు పూర్తికి మరికొంత సమయం పడుతుందన్నారు. అసెంబ్లీ, హైకోర్టు పూర్తి కావడానికి 3 సంవత్సరాలు పడుతుందని మంత్రి నారాయణ వివరించారు. ఏపీలో శాసనమండలి సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ఇసుక, బుడమేరు వరదలు, ఫైల్స్ దగ్ధంతో పాటు వ్యవసాయంపై శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు మంత్రులు ధీటుగా సమాధానమిచ్చారు. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుంటే ఎందుకు భయపడుతున్నారని మంత్రులు ప్రశ్నించారు. ఇసుక విక్రయాలపై వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. వైసీపీ హయాంలో లారీ ఇసుక ధర 12,000 మాత్రమే ఉండేదని, ఇప్పుడు కూడా 12,000కే ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. అలాంటప్పుడు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం ఎందుకు రావడం లేదని బొత్స ప్రశ్నించారు. ఇసుకపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఉచిత ఇసుక విధానంపై వైసీపీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వ విధానంతో ఇసుక తవ్వకాలు చేసిన సంస్థలు ప్రభుత్వానికి 1,200 కోట్లు చెల్లించలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఆపరేషన్ బుడమేరుపై హోంమంత్రి అనిత వర్సెస్ బొత్స సత్యనారాయణగా మారింది. బుడమేరు వరద బాధితులకు జగన్ ₹1 కోటి సాయాన్ని అందించారని బొత్స తెలిపారు. అయితే బుడమేరు పనులను గత ప్రభుత్వం వదిలేయడం వల్లే విజయవాడ మునిగిపోయిందని హోంమంత్రి అనిత ఆరోపించారు. సీఎం చంద్రబాబు 11 రోజుల పాటు బస్సులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. వరద బాధితులకు నష్టపరిహారం ఇచ్చామన్నారు. మరోవైపు మద్యం అమ్మకాలపై శాసనమండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం అమ్మకాల్లో అక్రమాలపై సిట్ వేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సిట్ వేసిన రోజే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఫైల్స్ ను తగలబెట్టారని ఆయన ఆరోపించగా, ఫైల్స్ తగలబెట్టారని మాట్లాడటం సరికాదన్నారు బొత్స. దీంతో బొత్స వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ అడిగితే ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయంపై జరిగిన చర్చలో బొత్స వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. అనంతరం మండలి చైర్మన్ సభను ఇవాళ్టికి వాయిదా వేశారు. ఏపీలో ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థుల నామినేషన్లకు
ఎన్నికల అధికారులు ఆమోదించారు. కూటమికి తిరుగులేని బలం ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఎమ్మెల్సీ స్థానాలకు జనసేన నుంచి కొనిదెల నాగబాబు, టీడీపీ తరపున బీటీ నాయుడు, బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీజేపీ నుంచి సోము వీర్రాజు దాఖలు చేసిన నామినేషన్లు పరిశీలించిన ఎన్నికల అధికారులు ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. కూటమికి తిరుగులేని ఆధిక్యత ఉండటం, పోటీ లేకపోవడంతో ఇప్పుడు నామినేషన్లు వేసిన 5గురు అభ్యర్థుల ఎన్నికల లాంఛనం కానుంది. అయితే అధికారికంగా వారు ఎన్నికైనట్లు అధికారులు రేపు ప్రకటించనున్నారు. అయితే ఈ నెల 29 వరకు ప్రస్తుత ఎమ్మెల్సీలుగా ఉన్న వారి పదవీకాలం ఉండటంతో కొత్తగా ఎన్నికైన వారు ఆ తర్వాత ఎమ్మెల్సీలుగా అధికార హోదాలోకి వస్తారని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు. ఆడుదాం ఆంధ్రాలో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత జగన్ ప్రభుత్వం ఎన్నికల చివరి ఏడాది ఈ కార్యక్రమం పేరిట రాష్ట్రమంతటా ఓట్లాట సాగించింది. 100 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఆడుదాం ఆంధ్రాలో అసలు ఏం జరిగిందన్న దానిపై వాస్తవాలు బయటకు తీసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు అసెంబ్లీలో మంగళవారం ప్రభుత్వం ప్రకటన చేసింది. నిజానికి అప్పట్లో తొలి 4.5 పాటు శాప్ను, క్రీడలను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఎన్నికలకు ముందు మాత్రం హడావుడి మొదలుపెట్టింది. ఆడుదాం ఆంధ్ర అంటూ కొత్త రకం అవినీతికి తెరతీశారు. మంత్రి రోజా, శాప్ చైర్మన్ సిద్ధార్థరెడ్డి చెప్పిన వారికి వర్కర్ ఆర్డర్లు ఇవ్వడం, నచ్చిన వారికి ప్రాజెక్టులు ఇవ్వడం ద్వారా భారీగా వెనకేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. తొలుత 50 కోట్లతో మొదలుపెట్టి అమాంతంగా దానిని 119 కోట్లకు పెంచి దోచుకుందాం ఆట మొదలుపెట్టారు. అయితే మొత్తం ఎంత ఖర్చు, ఎంత అయింది, ఎక్కడ లెక్కలు లేవు. దీనిపై చీకటి జీవోలు తెచ్చి వాటిని దాచేశారు. మొత్తం స్పోర్ట్స్ కిట్లు, యాప్, టీ-షర్ట్లు, బ్రోచర్లు, క్రీడల నిర్వహణ, రవాణా, ఫుడ్ అండ్ ప్రైజ్ మనీ, ముగింపు రోజు ఏర్పాట్లు, ఇలా మొత్తం 119 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పేరుకు ఇది ప్రభుత్వ కార్యక్రమం, కానీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చాలా క్రీడలు జగన్ పార్టీ అభిమానులు, కార్యకర్తలతోనే ఆడించారు. ఎక్కడ చూసినా జగన్ బొమ్మలు, కొన్ని చోట్ల వైసీపీ రంగులు, కొన్ని చోట్ల ఓడిపోయిన వారిని గెలిపించారని, గెలిచిన వారిని ఓడినట్లు ప్రకటించారన్న విమర్శలు వచ్చాయి. మరోవైపు నిజమైన క్రీడాకారులను పట్టించుకోలేదు. సరైన భోజన సదుపాయాలు కూడా కల్పించలేదు. క్రీడలకు కూడా రాజకీయ, కులం రంగులు అద్ది ప్రతిభకు పాతరేశారన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి. రాష్ట్రంలో 2019 నుంచి జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో అనేక మంది క్రీడాకారులు పతకాలు సాధించారు. వారికి జీవోల ప్రకారం నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉండగా నిధులు లేవంటూ ఎగ్గొట్టారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి సుముఖత చూపలేదు. క్రీడా సంఘాలకు ఇవ్వాల్సిన గ్రాంట్లు, ఒలింపిక్ అసోసియేషన్ కు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్ లో పెట్టారు. 2023లో గుజరాత్ లో జరిగిన జాతీయ క్రీడల్లో మనవాళ్లు సత్తా చాటారు. ఏసీబీ దృష్టి సారిస్తే మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాకినాడ పోర్టును బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలతో సిఐడి కేసులు నమోదు చేసింది. ఇవాళ విజయవాడలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసుల్లో పేర్కొంది. వైసీపీ హయాంలో విజయసాయిరెడ్డి చేసిన ఘోరాలు, దారుణాలు అన్నీ ఇన్ని కావు. వైజాగ్లో పెద్ద ఎత్తున భూములను బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చివరకు కాకినాడ పోర్టును బలవంతంగా లాక్కున్నారంటూ వార్తలు వెలుగులోకి వచ్చిన తరువాత అందరూ ఆశ్చర్యపోయారు. పైసా పెట్టుబడి లేకుండా పోర్టు యజమాని కేవీ రావుతో బలవంతంగా సంతకాలు చేయించుకుని వాటాదారులు అయిపోయారు. పోర్టును కబ్జా చేసి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి కోట్లాది రూపాయలను దోచుకున్నారు. చివరకు సిఐడికి కేవీ రావు ఫిర్యాదు చేయడంతో అధికారులు దూకుడు పెంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ రేషన్ బియ్యం రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. దీంతో కాకినాడ పోర్టు వేదికగా జరుగుతున్న దందాలు బయటపడింది. తనను బెదిరించి అన్యాయంగా వాటాలు రాయించుకున్నారని పోర్టు యజమాని కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేశారు. వాటాలు రాసి ఇవ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని తనను బెదిరించి అరబిందో సంస్థ సొంతం చేసుకుందని తన ఫిర్యాదులో కేవీ రావు పేర్కొన్నారు. ఈ కేసులో వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డి, చెన్నైకి చెందిన పీకేఎఫ్ ఆడిటింగ్ కంపెనీ ప్రతినిధులు సుందర్, విశ్వనాథ్, ప్రసన్న కుమార్, అపర్ణను నిందితులుగా చేర్చారు. అలాగే సెజ్ను రాయించుకున్న అరబిందో ఇన్ఫ్రా పేరును చేర్చారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇవాళ విజయసాయిరెడ్డి విచారణకు హాజరై నోరు విప్పితే వైసీపీలో కీలక నేతల కథ కంచికి చేరుతుందనే చర్చ జోరుగా సాగుతోంది.
నకిలీ మెడికల్ సర్టిఫికేట్ తో మధ్యంతర బెయిల్ పొందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ చెన్నై నుంచి విమానంలో వచ్చైనా జైలులో వెంటనే లొంగిపోవాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎందుకు మంగళవారం సాయంత్రం 5 గంటల వరకే గడువు విధించింది. తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపి మరోసారి మధ్యంతర బెయిల్ను పొడిగించుకునేందుకు అతడు చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేసింది. ఇక పొడిగించేది లేదని సాయంత్రం 5 గంటల్లోపు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప ఉత్తర్వులు ఇచ్చారు. బోరుగడ్డ తరపు న్యాయవాది స్పందిస్తూ పిటిషనర్ ప్రస్తుతం చెన్నైలో ఉన్నారని చెప్పగా విమానంలో వచ్చైనా జైలులో సరెండర్ కావాల్సిందేనని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. పిటిషనర్ తల్లి ఇప్పటికీ చెన్నై ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారని మధ్యంతర బెయిల్ను మరోసారి పొడిగించాలని కోరారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీవ్రంగా స్పందించారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపి పిటిషనర్ మధ్యంతర బెయిల్ పొందారని గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు పివి రాఘవ శర్మ గత నెల 28న ఇచ్చినట్లు తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి కోర్టును మోసగించి మధ్యంతర బెయిల్ను పొడిగించుకున్నారని వెల్లడించారు. కోర్టు ఆదేశాలతో మెడికల్ సర్టిఫికేట్ వాస్తవికతపై పోలీసులు దర్యాప్తు చేశారని, అది తామిచ్చింది కాదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయని, హైకోర్టుకు బోరుగడ్డ ఫోర్జరీ సర్టిఫికేట్ సమర్పించినట్లు గుంటూరు ఎస్పీ నివేదిక ఇచ్చారంటూ వివరాలు కోర్టు ముందుంచారు. పైగా చెన్నై అపోలోలో ఆసుపత్రి రికార్డులను పరిశీలిస్తే పిటిషనర్ తల్లి గత నెల 23నే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తేలిందన్నారు. తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ తో బోరుగడ్డ ఈ నెల 1న హైకోర్టును ఆశ్రయించే నాటికి అతడి తల్లి ఆసుపత్రిలో లేరన్నారు. ఫోర్జరీ సర్టిఫికేట్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో అతడిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరుతూ అనంతపురం పోలీసులు అనుబంధ పిటిషన్ వేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మధ్యంతర బెయిల్ పొడిగించాలన్న అభ్యర్థనను వ్యతిరేకించారు. వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పొడిగించేందుకు నిరాకరించారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్దమైంది. ఇవాల్టి నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి సుమారు 3.5 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఇక ఈ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు పలు బిల్లులు పెట్టి ఆమోదించనున్నారు. మరోవైపు సభ వేదికగా ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకున్నాయి. మొదటి రోజు అసెంబ్లీ, మండలి ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదిస్తారు. హోలీ నేపథ్యంలో 14 నుంచి 16 వరకు సభకు సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి 17 నుంచి సమావేశాలు మొదలవుతాయి. 17, 18 తేదీల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పెట్టి ఆమోదం తెలుపుతారు. 19న బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. మొదటి రోజు సభ వాయిదా పడిన అనంతరం బీఏసీ నిర్వహించి అసెంబ్లీ పని దినాలు, బిజినెస్ ను ఖరారు చేస్తారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ నెల 29 వరకు శాసన సమావేశాలు నిర్వహించే ఆలోచనతో ఉంది. బడ్జెట్ సమావేశాలు మొత్తం 13 రోజులు జరిగే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కాంగ్రెస్ శాసనసభ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. 2025-26 బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసనసభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెడీ అయింది. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం లేదని విమర్శలు, ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ కానున్న బడ్జెట్ సమావేశాల్లో ఆయన పాల్గొనేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేందుకు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆ పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మరోవైపు బీజేపీ కూడా ఈ సమావేశాల్లో కాంగ్రెస్ సర్కార్ని గట్టిగా నిలదీయాలని భావిస్తుంది. దానికి తోడు తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ 2 స్థానాలు కైవసం చేసుకుంది. దీంతో శాసనసభలో 8 మంది ఎమ్మెల్యేలు, మండలిలో 3 ఎమ్మెల్సీలతో బీజేపీకి మరింత బలం పెరిగింది. దీంతో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సభ వేదికగా గట్టిగా ఫైట్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఏది ఏమైనా ప్రతిపక్షాల విమర్శలను కూడా గట్టిగా తిప్పికొట్టాలని, రివర్స్ అటాక్ చేయాలని అధికార పక్షం డిసైడ్ అయింది. గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపడంతో పాటు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, అభివృద్ధికి సహకరించడం లేదని ఎదురుదాడికి సిద్దమవుతుంది. హామీల అమలుపై సర్కారును నిలదీస్తారని సమాచారం. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాన చేస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వనరులకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇన్ని నెలల తర్వాత 1.5 లక్షల కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 3 లక్షల కోట్లు అప్పు మాత్రమే ఉందనుకున్నామని, ఇప్పుడు 7.5 లక్షల కోట్లు ఉందని తెలిసిందని, అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని చెప్పడం రాహుల్ రేవంత్ కాంగ్రెస్ అసమర్థతకు అద్దం పడుతుందని ధ్వజమెత్తారు. వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇప్పుడు కేంద్రాన్ని డబ్బులు అడగడం దివాలాకోరుతనమని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేశ, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీను కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని తెలిపారు. నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా 5 లక్షల మంది యువతకు ఈ పథకం కింద స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగ యువతను పూర్తిగా విస్మరించిందన్నారు. కార్పొరేషన్లకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యువతకు స్వయం ఉపాధి పథకాలను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇప్పటికే టీజీపీఎస్పీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగులను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, ఇంకా మిగిలిపోయిన వారికి స్వయం ఉపాధి పథకాలను అందించాలని నిర్ణయించామని చెప్పారు. అందులో భాగంగానే రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకం కింద ఒక్కో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగికి 3 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. రాష్ట్రంలోని 5 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఈ సాయం అందిస్తామని చెప్పారు. ఇందుకోసం 6,000 కోట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఒక్కొక్కరికి అందించే ఆర్థిక సహాయంలో బ్యాంకు లింకేజ్ ఉంటుందన్నారు. 3 లక్షలు పూర్తిగా సబ్సిడీనా, బ్యాంకు రుణమా, ఎంత శాతం సబ్సిడీ అనే వివరాలను త్వరలో వెల్లడిస్తామని బట్టి చెప్పారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలు వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామరెడ్డి పాల్గొన్నారు. రీజనల్ రింగ్ రోడ్ NH65తో పాటు పలు జాతీయ రహదారులపై గడ్కరీతో కోమటిరెడ్డి చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్ అనుమతులు 2 నెలల్లో ఇస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సంగారెడ్డి, భువనగిరి, చౌటుప్పల్ వరకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి 6 లేన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని గడ్కరీ ఆదేశించారన్నారు. గుడిమల్కాపూర్ టు విజయవాడ, విజయవాడ టు మచిలీపట్నం 2 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని చెప్పినట్లు కోమటిరెడ్డి తెలిపారు. ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ పేరిట ఏర్పాటు చేసిన తెలంగాణ చలనచిత్ర అవార్డులకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవార్డుల దరఖాస్తులు ఏసీ గార్డెన్స్లోని తెలంగాణ చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ కార్యాలయంలో గురువారం నుంచి అందుబాటులో ఉంటాయి. ఫ్యూచర్ ఫిలిమ్స్, జాతీయ సమైక్యతపై చలనచిత్రం, బాలల చలనచిత్రం, పర్యావరణం, వారసత్వ సంపద, చరిత్రపై చలనచిత్రం, యానిమేషన్ ఫిలిం, సోషల్ ఎఫెక్ట్ ఫిలిం, డాక్యుమెంటరీ ఫిలిం, లఘు చిత్రం కేటగిరీలతో పాటు తెలుగు సినిమాలపై వెలువడిన పుస్తకాల విశ్లేషణాత్మక వ్యాసాలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లను వ్యక్తిగతంగా గద్దర్ అవార్డులకు ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యల కోసం రోబోలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సొరంగం కూలిన షీర్ జోన్ ప్రాంతంలో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. గల్లంతైన వారిలో కొంతమంది అక్కడ ఇరుక్కొని ఉంటారని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. అయితే రెస్క్యూ బృందాలు లేదా యంత్రాలు అక్కడికి వెళ్లి తవ్వకాలు జరిపితే మళ్లీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రాంతంలో రోబోలను వినియోగించాలని నిర్ణయించారు. అందుకోసం 4 కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్కు చెందిన అన్వి రోబోటిక్స్ ఈ బాధ్యతలను తీసుకుంది. సంస్థ ప్రతినిధులు ఒక మదర్ రోబోను తీసుకొచ్చారు. కమ్యూనికేషన్, నావిగేషన్ తదితర ఏర్పాట్లు చేసుకునేందుకు ఆ రోబోను లోపలికి తీసుకెళ్లారు. మరో 3 రోబోలు టన్నెల్కు చేరుకోనున్నాయి. మదర్ రోబో మిగతా రోబోలతో సమన్వయం చేసుకుంటుంది. మిగిలిన 3 రోబోల్లో ఒకటి బండరాలను తుప్పు చేసి బయటకు తరలిస్తుంది. మరొకటి గట్టిగా ఉన్న మట్టిని తవ్వుతుంది. ఇంకొకటి బురదను బయటకు తీసి పంపిస్తుంది. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటే మదర్ రోబో గుర్తిస్తుంది. టన్నెల్లో D1, D2 ప్రాంతాల్లో తవ్వకాలు సాగుతుండగా మరోసారి క్యాడవర్ డాగ్స్ ను లోపలకు తీసుకెళ్లి పరిశీలన చేశారు. D2 ప్రాంతంలో తవ్వకాలు దాదాపు పూర్తి కాగా అక్కడి నుంచి D1 కు గుంత తవ్వుతున్నారు. D1 దగ్గర బుధవారం వరకు కార్మికుల జాడ లభించే అవకాశం ఉంది.
పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. జాతీయ విద్యా విధానం తమకు వద్దని, త్రిభాషా సూత్రాన్ని తాము అమలు చేయబోమని డీఎంకే ఎంపీలు తేల్చి చెప్పారు. తమిళనాడుకు కేంద్ర విద్యాశాఖకు మంజూరు చేయాల్సిన నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానం ఎన్ఈపీ, హిందీ భాష ఆధిపత్యంపై డీఎంకే వర్సెస్ కేంద్రం అన్నట్లుగా చర్చ సాగింది. నూతన జాతీయ విద్యా విధానాన్ని కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సహా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు అంగీకరించాయని హెచ్ఆర్డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. తమిళనాడు కూడా మొదట్లో అంగీకరించి తర్వాత యూటర్న్ తీసుకుందన్నారు ధర్మేంద్ర ప్రధాన్. భాషా విభేదాలు పెంచి విద్వేషాలను రగిలిస్తున్నారని మండిపడ్డారు. డీఎంకే చట్టసభలు అనగారికంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడును కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవమానించారంటూ తమిళనాడు ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు ఎంపీల ఆందోళన నేపథ్యంలో తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని కేంద్ర మంత్రి చెప్పినా శాంతించలేదు. ధర్మేంద్ర ప్రధాన్ సభా హక్కులను ఉల్లంఘించారంటూ డీఎంకే ఎంపీ కనిమొళి నోటీసులిచ్చారు. తమిళనాడుకు అవమానం జరిగిందంటూ పార్లమెంటు బయట కూడా రగిలిపోయారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే సరిపోదని, తమిళకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మారిషన్ ఓ మినీ ఇండియాగా పేర్కొన్నారు ప్రధాని మోదీ. మారిషన్లో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీకి మారిషన్ ప్రధాని నవీన్ రామ్ గులాం అత్యున్నత అవార్డును అందించారు. మారిషన్, భారత్ ఓ కుటుంబంగా ఉంటాయన్నారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతమవుతాయన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన రన్యారావు కేసులో విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ రంగంలోకి దిగింది, వివరాలు ఆరా తీస్తుంది. మరోవైపు ఈ వివాదంపై అసెంబ్లీ అట్టడుగుతుంది. బంగారం అక్రమ రవాణాలో మంత్రులు ఉన్నారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ కేసు కీలక మలుపు తిరిగింది. రన్యారావు అరెస్టు వెనుక ఆమె భర్త ఉన్నట్లుగా తెలుస్తుంది. పెళ్లైన 2 నెలల తర్వాత నుంచి రన్యా విదేశీ టూర్లు చేస్తుండగా ఆమె అత్తగారింట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. అయినా కూడా వినకుండా రన్యా దుబాయ్ వెళ్తూ వస్తూ ఉండేది. దీంతో అనుమానం వచ్చిన భర్త డీఆర్ఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. భర్త ఫిర్యాదు మేరకు రన్యాపై 6 నెలల పాటు డీఆర్ఐ నిఘా పెట్టింది. అలా రన్యారావు కదలికలపై ఫోకస్ చేయగా గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. భర్త ఫిర్యాదుతో రన్యాను అరెస్టు చేశారు. మరోవైపు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యారావు ప్రోటోకాల్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. ఆమె తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని విమానాశ్రయంలో ప్రోటోకాల్స్ ను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎయిర్పోర్ట్లోని ప్రోటోకాల్ ప్రాంతాన్ని గోల్డ్ స్మగ్లింగ్ కోసం వాడుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో రామచంద్రరావు పాత్రపై దర్యాప్తు చేయాలని హోంశాఖ ఆదేశించింది. ఈ మొత్తం గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యాకు సహకరించిన వారు ఎవరు? ఇప్పుడు ఇదే పాయింట్ మీద సీబీఐ దర్యాప్తు చేస్తుంది. రన్యారావు ఒక సిండికేట్ లో భాగమని దర్యాప్తులో తేలింది. ఇక రన్యారావును కస్టడీకి తీసుకున్న డీఆర్ఏ అధికారులు గడువు ముగియడంతో కోర్టు ముందు హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించారు. మొత్తంగా రన్యారావు బంగారం అక్రమ రవాణా వెనుక 2 కీలక మంత్రులు ఉన్నారనే చర్చలు జోరందుకున్నాయి. దీంతో అధికార పార్టీ ఇరుకున పడినట్లు అయింది. మరి దర్యాప్తులో ఆ 2 మంత్రుల పేర్లు బయట పడతాయా లేదా? అసలు ఈ గోల్డ్ స్మగ్లింగ్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది.